అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అక్కడ నిన్ను కలుసుకొని నీకు తెలియచెప్పేదను. మార్గం 25-22 వచ్చిన. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. ప్రైజ్ లార్డ్. దేవుడైన యెహోవా మోషేకుతో మాట్లాడిన మాటలు ఇవి. దేవుడైన యెహోవా మోషేకు తెలియచేసిన ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాన్ని పరిశీలించినట్లయితే, మొట్టమొదట ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించగానే ఆవరణం ఉంది. అక్కడ సూర్యుని వెలుగుంది. కారణం ఏమంటే పైకప్పు ఉండదు. దాని నుండి కాస్త ముందుకు వెళ్తే పరిశుద్ధ స్థలం ఉండి, దానిలో దీపవృక్షము, రొట్టెల బల్ల ఉంటుంది. ఆ బల్లలో, ఆ దీప వెలుగులో రొట్టెలు తింటారు. ఆ తర్వాత ఓ దట్టమైన అడ్డుతెర ఉంటుంది. దాన్ని దాటి వెళ్తే సూర్యుని వెలుగు లేదు, దీపపు వెలుగు లేదు, దట్టమైన చీకటి. ఆ చీకటిలో మందస్సు ఉంది. ఆ మందస్సు పెట్టిలో దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మందస్సు పైన కరుణాపీఠం ఉంది. అలాగనే లోపల ప్రవేశించిన వ్యక్తిలో, ఆ హృదయంలో, ఆంతర్యంలో దేవుని వాక్కు ఉంది. పరిశుద్ధమైన జీవితం ఉంది. పరిశుద్ధతకు తావు ఉంది. అంటే పరిశుద్ధతో నిండి ఉంది. ఆ పరిశుద్ధమైన వాక్కు ఆ పరిశుద్ధమైన వ్యక్తిని వెలిగిస్తుంది. దేవుని ప్రత్యక్ష గుడారంలోని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ వ్యక్తి ప్రవేశించగానే ఆ గది అంతా వెలుగుమయమైపోతుంది. ఆల్రెడీ అక్కడ దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్కు ఉంది. ఆ మనసు పైన కెరూబులు ఉన్నాయి. పరిశుద్ధత నిండి ఉంది. ఆ వెలుగు సెన్సార్లా పనిచేస్తుంది. ఈ వ్యక్తి వెలిగించబడతాడు. చీకటి పోతుంది. గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు ఆ గదంతా నిండిపోతుంది. మనం రాత్రి వేళ రోడ్లపై వాహనాలతో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. చిన్న చీకటి, అడవిలో, కొండల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రోడ్ల పైన, చెట్ల మీద, రోడ్ల ప్రక్కన ఉన్న గోడల మీద ఉండే ఆ రోడ్లను గైడ్ చేసే రిఫ్లెక్టర్స్ మీద, మన వాహనాల మీద ఉన్న లైట్ ఫోకస్ వాటి మీద పడగానే ఆటోమేటిక్ గా రోడ్డు అంతా వెలుగుమయమైపోతుంది. అద్భుతం కదా. వెలిగించాల్సిన పని లేకుండా అక్కడ వెలుగు పుడుతుంది. ఆ వాహనపు వెలుగు దాటిపోగానే వెనుకనున్న ప్రదేశం మరలా చీకటి అయిపోతుంది. అవును, వాహనానికి ఉన్న హెడ్ లైట్స్ మాత్రం ఆ వాహనం ప్రయాణం చేస్తున్నంత వరకు వెలుగుతూ, ఆ రిఫ్లెక్టర్స్ ని వెలిగిస్తూ, ఆ ప్రదేశాన్ని అంతటిని వెలుగుమయము చేస్తూ ముందుకు సాగిపోతుంది. ప్రైజ్ లార్డ్. అలాగనే అక్కడ నిన్ను కలుసుకుని నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. ఎక్కడ? కరుణాపీఠం మీద నుండి. దీనినంతటికీ మూలం ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప మూలం. శాసనాలు గల మందసముల మీద నుండి, దేవుని వాక్కుతో నిండిన హృదయంలో, దేవుని ఆజ్ఞలకు లోబడి వ్యక్తులు, 2 కెరూబుల మధ్య నుండి మరి పరిశుద్ధతను కాపాడుకుంటూ చక్కని సాక్ష్య జీవితం గల వ్యక్తులు దేవుడిని యెహోవాను కలుసుకుంటకు ఆ గదిలోనికి ప్రవేశించగానే ఆ చీకటి వెలుగుగా మారిపోతుంది. నీలో ఉన్న వాక్కు, నీలో ఉన్న విధేయత, నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి వాక్కు సంపూర్ణుడైన దేవుడు, కృప సంపూర్ణుడైన దేవుడు, సత్య సంపూర్ణుడైన దేవుడు, పరిశుద్ధత సంపూర్ణుడైన దేవుడు మరి తాను ప్రకాశించగానే ఆ వెలుగు, నీతి సూర్యుడైన ఆ వెలుగు, దీపవృక్షమైన ఆయన వెలుగు, మరి అగ్నిగోళమైన ఆయన వెలుగు నీ మీద ప్రకాశించగానే ఆ వెలుగు, నీలోనున్న వాక్కు, నీలోనున్న విధేయత, అంటే నీలో దేవుని ఆజ్ఞకు ఇచ్చే స్థానం, నీలోనున్న పరిశుద్ధత స్పందించటం బట్టి నీవు వెలుగుమయమైపోతావు. ప్రైజ్ లార్డ్. అక్కడ నిన్ను కలుసుకున్న ఆ వెలుగులో, ఆ 2 వెలుగుల కలయిక మధ్యలో నుండి అక్కడ ఆయన ముఖాముఖిగా అక్కడ నీకు సమస్తమును తెలియచేస్తాను అంటున్నాడు. అదే దేవాది దేవుడని యెహోవా నిన్ను కలుసుకునే స్థానం. అదే అప్పుడే అక్కడే అతి పరిశుద్ధత ప్రకాశించి వెలుగు ప్రత్యక్షమైన ఆ ప్రదేశంలో తాండవిస్తుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు, స్తోత్రాలు. దేవా, నన్ను మమ్మను మీరు కలుసుకునే స్థానం ఎంత అద్భుతమైన ఆ కలయిక కొరకు దేవా, మేము నీ వాక్కును, నీ ఆజ్ఞకు, మరి నీ వాక్కును నామా హృదయాల్లో నిండుగా పెట్టుకుని నీ ఆజ్ఞకు సంపూర్ణ విధేయులమే పరిశుద్ధతను కలిగి ఉండినట్లు ప్రయాసపడుతూ అనుగుణము నిన్ను కలుసుకుని ఆ అద్భుతమైన సహవాసం కొరకు ఆశ కలిగి చీకటిని వెనక్కి నెట్టుకుంటూ వెలుగుతో ప్రయాణిస్తూ వెలుగుమయమైన అద్భుతమైన సన్నివేశాన్ని లోకానికి ప్రత్యక్షపరుస్తూ ఉండే ఆ కృపా భాగ్యాన్ని మాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.